వెల్కమ్ టు తొలి వార్తా న్యూస్. వార్తలు చదువుతోంది మాధురి. మొదటి లిస్టులోనే ఎంపీ అభ్యర్థిగా ప్రకటించబడ్డ మన చల్లా వంశీచంద్ అన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఎవరికి వారు అభ్యర్థిగా కష్టపడి మన నాయకుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించుకున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మొన్న అసెంబ్లీ ఎలక్షన్ కంటే ఇప్పుడు కఠినమైన ఎలక్షన్ ఉంది. అప్పుడు మనకు నాయకులు లేరు, ఓన్లీ కార్యకర్తలు. అక్కడ ఉన్న అభ్యర్థి, అక్కడ ఉన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ యొక్క బాధితులు, కేసులు పెట్టించుకున్న వాళ్ళు, ఆయనతో నరకం అనుభవించిన వాళ్ళు, వాడు గెలిస్తే మా ప్రాణం పోతుందేమో అన్నంత కసితోన పనిచేసారు మీరందరూ. మీకు తెలుసు, వెనక కత్తి పట్టుకొని వాడు ఉంటే మనం ముందర ఎట్లా పరిగెత్తుతాం, అట్లా పరిగెత్తినాం మొన్న. అంటే మనం ఆగితే వాడు గుచ్చుతాడు, మనం మన గమ్యాన్ని చేరుకునే వరకు పరిగెత్తాలి. అట్లా పరిగెత్తు ఒక కత్తి పట్టుకున్న కత్తి వారికే గుచ్చి మనం విజయం సాధించి సీనన్న గారిని గెలిపించుకున్నాం. ఇప్పుడు ఎన్నో దాదాపుగా 5 ఏళ్ల క్రితం ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రంలో చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో, కార్యకర్తలు కూడా లేకుండా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు అందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి కూడా ఇబ్బంది పడ్డప్పుడు కాంగ్రెస్ పార్టీలో సత్వ బలం నింపడానికి ఆ రోజు కూడా ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన పార్టీ బతికే ఉందని నిరూపించిన నాయకుడు చల్లా వంశీచంద్ అన్న గారు. ఆ రోజు గురించి మీరందరూ ఒకసారి చప్పట్లతో అన్న కృతజ్ఞతలు తెలియజేయాలి. మరి మళ్ళీ ఇప్పుడు అవకాశం వచ్చింది. మన ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తెలంగాణ మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారు అంటే ఒక్కసారి కలిసింటే, చూసింటే, ముట్టుకునింటే, ఫోటో దిగుంటే బాగుంటది అనుకుంటారు. ఎక్కడ పోయినా నేను హైదరాబాద్ లో తిరుగుతూ ఉంటాను. ప్రతి ఒక్క జిల్లా వాళ్ళు రేవంత్ రెడ్డి గారు అంటే అంత అభిమానం చూపిస్తారు. అదే రేవంత్ రెడ్డి గారు మన పార్లమెంట్ కి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఇప్పుడు మన అదృష్టం అది, మీరందరూ దాన్ని గమనించాలా. చాలా రకాలుగా చెప్తా ఉంటారు, ఏ మాట లేదు. ఇక్కడ గాన పార్లమెంటు లో ఇక్కడ మనం గెలుపు తర్వాత విషయం 100కు 100% గెలుస్తామని నాకు నమ్మకం ఉంది. ఎంపీగా అన్నగారు కూర్చోవడం నమ్మకం ఉంది. ఆ గెలుపు కూడా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ ఇచ్చి ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్న ఎంపీ సీట్ ఎట్లా ఉంటుందనే సత్తా మనం చాటాల్సిన అవసరం ఉంది. దానికి మీరందరూ నడం కట్టాలి. ప్రతి ఒక్కటి ఏమైందంటే ఇంతకు ముందేమో నాయకులందరూ కూడా, ఇక్కడ ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇబ్బందులు బాధలు, అక్కడ నుంచి కొరడా దెబ్బలే వచ్చేవి. కొరడా దెబ్బలు తింటూ ఇబ్బందులు బాధలు. ఇప్పుడేమైంది, సీనన్న గారు ఇచ్చిన 7 గ్యారెంటీలు అమలవుతున్నాయి. మామనార్ కాన్స్టిట్యున్సీలో దౌర్జన్యాలు లేవు, కేసులు లేవు, ఇబ్బందులు లేవు, ధ్యానాలు వేసేది లేదు, తప్పుడు కేసులు లేవు, కబ్జాలు లేవు. ఇవన్నీ మనకు వచ్చినాయి కదా. 7 గ్యారెంటీలు అయితే మనం రుచి చూస్తున్నాం. కానీ 10 ఏళ్ల పాలన తర్వాత 10 ఏళ్లలో పడ్డ ఇబ్బందులను ఒకటేసారి అందరూ మూకుమ్మడిగా దాడి చేసి ఏదో కావాలి, ఫ్రీడమ్ ఎక్కువైపోయింది, ఏదో కావాలనే కోరికతో ఉండరు. కానీ నేను ఒక మాట చెప్తున్నా, ఇంకా 5 ఏళ్ళు మన గవర్నమెంట్ ఉంటుంది. అంటే పుష్టిగా ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క పలవారం అందరికీ సరిపోయినంత భోజనం ఉంది. కానీ ఒక్కసారిగా మగవాడి మీద దొరికితే ఉంటుందా? ఆ ఉన్న భోజనం కూడా చల్లిపోతుంది. మనమే ఒక క్యూ లైన్ పెట్టుకొని ఈ 5 సంవత్సరాలకి మనకి ఇంకా 5 సంవత్సరాలు అందరికీ పలహారం పెట్టే బాధ్యత సీనన్న గారు తీసుకుంటారు. మీరు ఓపికతోన ఒకటే లైన్ లో పోవాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం చెప్తున్నా, మొదట పోయినవానికి ఏం చేస్తారంటే, మొదట పోయినవానికి మనం మటన్ దావత్ పెట్టుకుంటాం, 2 ముక్కలు వేసి షోర్ వేస్తారు. లాస్ట్ వచ్చినవానికి మిగిలిపోయిన మటన్ అంతా వానికే వేస్తారు. అట్లా కార్యకర్తలకు కూడా పదవుల విషయంలో కూడా నేను చెప్తా ఉన్నా. మొదట ఆయన కథ వచ్చింది, ఈయనకి ఇది వచ్చింది అనుకోకుండా చివరి వరకు వెయిట్ చేస్తే చివర ఉన్న కార్యాలు ముక్కలని లాస్ట్ వెయిట్ చేసుకుని పడతాయి. అది మీరు గమనించాలి కార్యకర్తలందరూ. ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ఒకటే గుర్తు పెట్టుకోండి, హన్వాడ మండలము, మామ్నార్ మండలం, మామ్నార్ టౌన్ ఛాలెంజింగ్ గా తీసుకొని ప్రతి ఒక్క బూత్ నుంచి ప్రతి ఒక్క ఇల్లు కూడా, ప్రతి ఒక్క ఇంటికి ఓటు ప్రతి మహిళను తట్టి లేపి ఈసారి మాత్రం 7 పార్లమెంట్ స్థానాల్లో మాబునార్ నియోజకవర్గంలో చేసిన కష్టం ఎవరు చేయలేదు. ఏపిచ్చిన ఓట్లు ఎవరు ఏపీలు అన్నంతగా మీరందరూ కష్టపడాలని మనస్ఫూర్తిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం జరిగే వరకు ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయిందాడే ఎంబడే 60-70 రోజుల్లో పడిన ఎంపీ ఎలక్షన్ ఆ మూమెంట్ వచ్చేసింది. అందరూ 3 ఎంపీ ఎలక్షన్, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్,
చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. 24 గంటలు బిజీగా ఎమ్మెల్యే గారు కూడా గడుపుతున్నారు. ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. మీరు అది గమనించుకొని ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేసి ఆ రిజల్ట్ చూపించాలి. ఇంతకుముందు ఏమున్నదంటే, ఇంతకుముందు చాలా మంది నాయకులు, కౌన్సిలర్లు, ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్ మనోళ్ళే ఉన్నారు, కౌన్సిలర్లు మనోళ్ళే ఉన్నారు, వైస్ చైర్మన్ మనోళ్ళే ఉన్నారు. ఇప్పుడు అంతకుముందు లేరు, కార్యకర్తలే ఉన్నారు. ఇప్పటికీ అప్పటికి తేడా చూపించిన అవసరం వాళ్ళ మున్సిపల్ చైర్మన్లకు, వైస్ చైర్మన్లకు, కార్యకర్తలకు ఉంది. ఇంతకుముందు మనకు 18,000 మెజార్టీ వచ్చింది. చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు లేనప్పుడు, సర్పంచులు లేనప్పుడు, ఎంపీటీసీలు లేనప్పుడు. ఇప్పుడు అందరూ కూడా మన పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు అది ఛాలెంజింగ్ గా తీసుకొని మేము లేనప్పుడే అన్ని ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీకి మేము జాయిన్ అయిన తర్వాత 100-200 ప్రతి వార్డు నుంచి ఎక్కివేపించే బాధ్యత ప్రతి కౌన్సిలర్, ప్రతి చైర్మన్, ప్రతి ఎంపీటీసీ, ప్రతి సర్పంచ్ మీద ఉంటుందని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. దాన్ని ముఖ్యంగా గమనించాలి. అన్నది ఎట్లుంటది వరకంటే, మొత్తం 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నా గానీ మన దగ్గర ఉన్న చిట్ట చివరి వార్డులో, చిట్ట చివరి బూత్ లో, చిట్ట చివరి ఓటర్ మీద కూడా నిఘా ఉంటది. మీరు అనుకుంటున్నారు 7 పార్లమెంట్ ఉంటది కదా, ఎవరు గుర్తించాలి, ఎవరు చూడాలని. ప్రతి ఒక్క కార్యకర్తను అబ్జర్వ్ చేస్తా ఉంటాడు. మీరు పడ్డ కష్టాన్ని కూడా గుండెలో పెట్టుకొని మీకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మీరు అందరూ అది గమనించాలి. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. జై కాంగ్రెస్ అంటలేరా? జై కాంగ్రెస్. థ్యాంక్ యూ.